విశాఖలో బ్లాక్ కరెన్సీ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. కాకనీ నగర్ వద్ద దొంగ నోట్లు మార్పిడి చేస్తూ ఉండగా పట్టుకున్నారు. నల్ల కాగితాలను కెమికల్స్ తో కరెన్సీగా మారుస్తామని అమాయకులను చీట్ చేస్తోంది ముఠా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. కొంతమంది వ్యక్తులు ఆ బ్లాక్ కరెన్సీ లోపల ఉన్నటువంటి కొన్ని కాగితాలను అవి రెండు రకాల లిక్విడ్ లో అవి ముంచి తేలిస్తే బయటికి వచ్చినప్పుడు అవి అసలైన కరెన్సీలా బయటపడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎన్ఏడి దగ్గరలో ఉన్నటువంటి కాకానీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే చలామణి అవుతున్నటువంటి ఇదంతా కూడా ఈ ట్రాన్సాక్షన్ ఇదంతా డీలింగ్ చేస్తున్న క్రమంలో పోలీసులు పక్కా సమాచారంతో ఎయిర్పోర్ట్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక్కసారిగా దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ మిషన్లతో పాటు భారీగా ఆ నోట్లను కూడా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మనం ప్రశ్న చూస్తున్నాం. ఆ వెహికల్లోనే ఆ మిషన్లు అంటే ఏ విధంగా తయారు చేస్తున్నారు ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆ మిషన్లు అన్నింటినీ కూడా తీసుకురావడం అంది. అయితే ఇదంతా కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది, అసలు ఎవరు చేస్తున్నారు, దీని వెనక ఎవరు ఉన్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు పోలీసులు కూడా దీని మీద ఎవరు ఫిర్యాదు ఇవ్వకపోవడంతో గోప్యంగా పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదంతా కూడా జరుగుతుండటంతో ప్రస్తుతం ఈ ఘటన విశాఖలో కలకలం రేపిందని చెప్పుకోవాలి. గతంలో కూడా కొన్ని నెలల క్రితం ఒక వాషింగ్ మిషన్ లోడ్తో వెళ్తున్నటువంటి వెహికల్లో కూడా భారీ మొత్తంలో డబ్బులన్నీ కూడా వెళ్తున్న పోలీసులు గుర్తించడం జరిగింది. అది కూడా ఇదే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరకడం కూడా మనకి సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన కూడా దీని వెనక ఎవరున్నారు ఏంటనేది కూడా పోలీసులు తెలియజేస్తుంది. మరి కాసేపట్లో మొత్తం విచారణ జరిపిన తర్వాత పోలీసులు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామంటున్నారు. ఇప్పటికే ఈ ముఠా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి సుమారు కోట్ల రూపాయలు అంటే ఇదంతా కూడా కోట్ల రూపాయలుగా మారే ప్రాసెస్ లో ఉండగానే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఈ బ్లాక్ కరెన్సీ అనేది నల్లని కాగితాల నోట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని రెండు రకాల లిక్విడ్లు ముంచి తీస్తే అచ్చం ఒరిజినల్ నోట్లనే వస్తుంది. దీన్ని ఇప్పటికే మార్కెట్లోకి ఎవరికైనా విక్రయించారా అంటే సేల్ చేశారా లేదంటే ఇంకా ఏవైనా ఉన్నాయనేది కూడా పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడిస్తారు. అసలే వస్తున్నటువంటిది ఎన్నికల కాలం కాబట్టి ఈ ఘటనతో ప్రస్తుతం అన్ని పోలీసులు కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా అప్రమత్తమై నగరంలో జల్లిడి పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.